హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగమ్మాయి నీలు. ఇంకా ఈరోజు వీడియో ఏమంటే గోరింటాకు వీడియో అన్నమాట. నాకు చాలా రోజుల నుంచి పెట్టుకోవాలనిపిస్తుంది, కాకపోతే టైం కుదరలేదు. ఇంకా ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళదే చెట్టు అయితే ఉంది, వాళ్ళని అడుక్కుని కొంచెం గోరింటాకు అయితే ఇంటికి తెచ్చుకున్నాను. చాలామంది ఏం చేస్తుంటారంటే గోరింటాకు ఎర్రగా పండాలని చెప్పేసి లవంగాలు, బిర్యానీ ఆకు, ఇక టీ పొడి ఏమేమో నేను చూసినాను మిక్స్ చేస్తూ అంటారు. కానీ నేనైతే ఏమీ మిక్స్ చేయను, జస్ట్ నిమ్మకాయ ఇంకా షుగర్ అన్నమాట. నిమ్మకాయ వేయాలంటే పులుపు కోసం. ఇంకా గోరింటాకులోకి పులుపు అనేది యాడ్ అయితే, అంటే పెరుగు కావచ్చు, చింతపండు కావచ్చు, నిమ్మకాయ కావచ్చు, ఏమైనా సరే పులుపు అనేది యాడ్ అయితే కొంచెం ఎర్రగా పండుతుంది కాబట్టి నిమ్మకాయ అయితే యాడ్ చేస్తాను. ఇంకా షుగర్ ఎలా అంటే, ఈ ఆకుని మనం చేతి మీద పెట్టుకుంటాం కదా, అది జారిపోకుండా స్టిఫ్గా ఉండేదానికోసం కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూడండి, మంచిగా ఫైన్ స్మూత్ పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా గోరింటాకు అయితే రెడీ అయిపోయింది కదా. చాలామంది ఆషాఢంలో ప్రిఫర్ చేస్తారు గోరింటాకు పెట్టుకునేదానికి. నాకైతే చాలా రోజులైంది, దగ్గర 1 year అవుతుంది పెట్టుకొని. అందుకోసమే పెట్టుకోవాలనిపించి తెచ్చుకున్నాను. ఇంకా డిజైన్స్ వచ్చేసరికి సింపుల్ డిజైన్ అయితే నేను పెన్లో ముందే డిజైన్ అయితే వేసుకున్నాను. ఇంకా గోరింటాకుని అయితే ఒక టూత్ పిక్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ డిజైన్ పెట్టుకుంటాను. టూత్ పిక్ లేదా అగ్గి పుల్ల ఏదైనా ఒక చిన్న స్టిక్ అయితే యూజ్ చేసుకొని మనం ఈజీగా పెట్టుకోవచ్చు. చేత్తో పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా రాదు, చుట్టూ స్ప్రెడ్ అయిపోతుంది, లేదంటే కిందకి పడిపోతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఈ గోరింటాకుని అయితే నేను 2 hours అయితే పెట్టుకున్నా. 2 to 2.5 hours అయితే చేతి మీద పెట్టుకొని మళ్ళీ అయితే తీసేస్తాను. ఎంత బాగా కలర్ వచ్చిందంటే చాలా బాగా వచ్చింది కలరు. ఇంకా చూసారు కదా, డిజైన్ కూడా నేను సింపుల్గా వేసుకున్నాను. ఇంకా వెరైటీ డిజైన్ కూడా మనమైతే వేసుకోవచ్చు. చాలామంది ఏమేమో యాడ్ చేస్తుంటారు, ఇంకా కొంతమంది ఏమీ యాడ్ చేయరు, ప్లెయిన్గా గోరింటాకు పెట్టుకుంటారు, ఆరెంజ్గా పండింది అనుకుంటారు. ఇంకొంతమందికి ఎక్కువ డార్క్ కూడా అయిపోతూ ఉంటుంది. నాకైతే ఎర్రగా పండితే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా పండిద్దో, కలర్ అయితే బాగా వచ్చింది. ఇంతే నేను యాడ్ చేసేది. సో ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే వీడియో రికార్డ్ చేసుకుని మీతో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఈ వీడియో కానీ మీకు ఇష్టమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నా నుంచి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి.